సో ఈరోజు హెల్తీ పిజ్జా చేసుకుందాం. మనం ఈరోజు పిజ్జాని వీట్తో చేస్తున్నాం. సో దానికోసం హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, కార్న్ అండ్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మోజరెల్లా చీజ్ తీసుకుందాం. సో ఇప్పుడు పిజ్జా పేస్ట్ చేసుకోవడానికి హాఫ్ కప్ ఆఫ్ ఆటాలోకి పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ హాట్ వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకుంటాం. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు హార్డ్గా కాకుండా దీనికోసం కొంచెం సాఫ్ట్గా కలుపుకుందాం. సో దట్ బేస్ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆటా మొత్తం ఒక 10 to 15 minutes దీన్ని పక్కన పెట్టేద్దాం. అప్పుడు అది ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో ఇది పిజ్జా బేస్కి రెడీ. ఇప్పుడు మనం మయోనీస్ చేసుకుందాం. మయోనీస్ కోసం హాఫ్ కప్ ఆఫ్ రా మిల్క్ తీసుకుందాం. అందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 teaspoon ఆఫ్ షుగర్ వేసుకుందాం. దీన్ని మనము 7 times బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ప్రతిసారి 1 teaspoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ టోటలీ 7 to 8 times ఆఫ్ బ్లెండ్ చేసుకోవాలి. 2 times బ్లెండ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలానే మనం 1 teaspoon ఆఫ్ ఆయిల్ 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకుంటూ 7 times చేసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ వెజ్ మయోనీస్ అవుతుంది. సో దీన్ని మనం పిజ్జాకి మయోగా వాడుకుంటాం. సో నెక్స్ట్ పిజ్జా బేస్ కోసం ఫస్ట్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుందాం. కానీ మనం ఇక్కడ 2 చపాతీస్ యూస్ చేస్తాం. ఫస్ట్ ఒక చపాతీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక చపాతీ చేసుకొని అవి 2 యూస్ చేసుకుంటాం. సో దట్ మనకి బేస్ బాగా రావాలి అండ్ బేస్ చాలా థిన్గా కాకుండా కొంచెం థిక్గా వస్తుంది. సో 2 చపాతీస్ని మనం సేమ్ సైజులో తీసుకోవాలి. సో దట్ మనకి ఎలాంటి డిఫికల్టీస్ ఉండకుండా మనకి ఏదైనా రౌండ్గా ఉండే ప్లేట్తో కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ బేస్ మీద కొంచెం చీజ్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఇంకొక బేస్ పెట్టుకొని నీట్గా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. సో దట్ మనం దీన్ని కుక్ చేసినప్పుడు చీజ్ మొత్తం బయటికి స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం హార్డ్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫోర్క్తో మనం హోల్స్ అన్నవి చేసుకోవాలి. సో దట్ లోపల ఉన్న చీజ్ అంతా బాగా మంచిగా కుక్ అవ్వడానికి ఇలా మనం ఫోర్క్ హెల్ప్తో హోల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని 2 sides కూడా మంచిగా కుక్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. దాని తర్వాత ఇప్పుడు మనం పిజ్జా బేస్ రెడీ అయింది. సో నెక్స్ట్ డ్రెస్సింగ్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ 1 teaspoon ఆఫ్ కెచప్, నేను టమాటో కెచప్ యూస్ చేశాను. మీరు ఏ మయో అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ టమాటో కెచప్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. టమాటో కెచప్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి మనం ఇందాక చేసుకున్న వెజ్ మయో 1 teaspoon వేసుకొని బేస్కి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. దీనిపైకి మీకు ఏ వెజిటేబుల్స్ కావాలో అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ నేనైతే చీజ్తో లేయరింగ్ చేసి దాని తర్వాత క్యాప్సికమ్ యూస్ చేశాను. ఎంత ఎక్కువ వెజీస్ యూస్ చేస్తే పిజ్జా అంత బాగా వస్తుంది. సో నేను క్యాప్సికమ్, ఆనియన్, తర్వాత టమాటో యూస్ చేశాను. సో గార్నిష్ కోసం కొంచెం కార్న్ యూస్ చేశాను. బేసిక్ వెజిటేబుల్స్తో చేశాను. దాని తర్వాత స్పైస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యూస్ చేసి లాస్ట్లో తర్వాత మళ్ళీ చీజ్ వేసుకొని చీజ్ పుల్ బాగా రావాలి అని ఎక్స్ట్రా చీజ్ వేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద పెట్టేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ చేసుకుంటున్నప్పుడు మనము ఎయిర్ బయటికి వెళ్ళకుండా ఏదన్నా స్టేబుల్ లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పిజ్జా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి, ఎక్స్ట్రా చీజ్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా చీజ్ పుల్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పిజ్జా. హాట్ పిజ్జాని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి చీజ్ పుల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో యమ్మీ హెల్తీ హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీకి ఇస్తా, తను టేస్ట్ చేసి చెప్తుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. బాగుందండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.